ఓకే, అంటే ఇప్పుడు చైల్డ్లో ఒబేసిటీకి కూడా ఈ ఫుడ్ తీసుకునే విధానంలో వచ్చిన సమస్యలు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా చిన్నతనంలోనే మీ చిన్నతనంలోనే ఎట్లా మనం స్కూల్కి వెళ్తే అమ్మ కట్టే ఆ బాక్స్ వరకు తింటాం అంతే, అంతకుమించి ఇప్పుడు ఎట్లా ఉంది, బ్రేక్లో పిజ్జాలు, బ్రేక్లో సమోసాలు, బ్రేక్లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అని రకరకాల ఫుడ్స్ తింటున్నారు. సో ఇవన్నీ ఎందుకు ఇప్పుడే పెరుగుతున్నాయి, మరి అప్పుడు లేవంటే అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ తక్కువ. రెండోది క్వాలిటీ కూడా అప్పుడుండే క్వాలిటీకి ఇప్పుడుండే క్వాలిటీకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మనం వాడే ఆ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, లేకపోతే అందులో వాళ్ళు చేసే యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ కానీ, యాడ్ చేసే ఈ షుగర్ సిరప్స్ కానీ, ఇవన్నీ వాళ్ళ బాడీని డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తాయి. క్రమక్రమంగా ఫ్యాట్ డిపాజిషన్ అనేది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది, ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన బాడీలో ఉత్పత్తి చెందే ఇన్సులిన్ కూడా మనకి అగెయిన్స్ట్గా, అంటే ఆ షుగర్స్ని తగ్గించే విధానం కూడా దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుంది, షుగర్స్ పెరిగిపోతున్నాయి, అవి ఫ్యాట్స్గా బాడీలో బిల్డప్ అయిపోతున్నాయి. సో బిల్డప్ అయ్యి ఈ రకమైన చైల్డ్హుడ్ ఒబిసిటీ సమస్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట.